బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా మేడికవర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మేడికవర్ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేయడం ఠాగూర్ సినిమాలో ఆసుపత్రి సీన్ తలపించింది. గత నెల 29 రోడ్డు ప్రమాదంలో గాయపడిన త్రినాథరావును మేడికవర్ హాస్పిటల్లో చేర్పించినట్టు అతని బంధువులు తెలిపారు. తమకు చెప్పకుండా ఆపరేషన్లు చేశారని, మృతి చెందిన కనీసం సమాచారం ఇవ్వలేదని త్రినాథ్ కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. శ్రీకాకుళం జిల్లా మేడికవర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మేడికవర్ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేయడం ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సీన్ తలపించింది. గత నెల 29న రోడ్డు ప్రమాదంలో గాయపడిన త్రినాథరావును మెడికవర్ హాస్పిటల్లో చేర్పించినట్టు అతని బంధువులు తెలిపారు. తమకు చెప్పకుండా ఆపరేషన్ చేశారని, మృతి చెందిన కనీసం సమాచారం ఇవ్వలేదని త్రినాథ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఎల్లుండి కచ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. భూజ్ వైమానిక దళ స్టేషన్కు వెళ్లనున్నారు. నలియా వైమానిక స్థావరంలో ఆర్మీ అధికారులతో సమావేశం కానున్నారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సమీక్షించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఎల్లుండి కచ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. భుజ్ వైమానిక దళ స్టేషన్కు వెళ్లనున్నారు. నలియా వైమానిక స్థావరంలో ఆర్మీ అధికారులతో సమావేశం కానున్నారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సమీక్షించనున్నారు. పాక్తో ద్వైపాక్షికంగా చర్చలు జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఉగ్రవాదంపై చర్చలు ఉంటాయని ప్రధాని చెప్పారని తెలిపారు. ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, ఉగ్రవాద శిబిరాలను మూసివేయాల్సిన బాధ్యత పాక్దేనని జయశంకర్ తేల్చి చెప్పారు. Let me say this, that look, between India and US, trade talks have been going on, negotiations have been going on. In fact, we have, I think the team is just going at this point. These are very complicated negotiations, they are very intricate, nothing is decided till everything is. But any trade deal has to be mutually beneficial. Any trade deal has to work for both the countries.
and I think that would be our expectation from the trade deal. And until that is done, I think any judgment on it. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో నాదిల్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో 3 ఉగ్రవాదులు దాచుకున్నట్లు కనిపెట్టిన సైన్యం వారిని చుట్టుముట్టింది. లొంగిపోవాలని హెచ్చరించింది. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు 3ని మట్టుబెట్టాయి. హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. షోపియన్ ప్రాంతంలోని జిన్ఫాదర్ కిల్లర్తో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీటిని లస్కరే తయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. హైదరాబాద్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తామనంటూ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఆపై ఉద్యోగాలు ఇస్తామంటూ వలవేసింది కంపెనీ. బాధితుల నుంచి విడతల వారీగా 2 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు నిర్వాహకులు. యాజమాన్య మాటలు నమ్మి దాదాపు 200 మంది యువకులు డబ్బులు కట్టి కంపెనీలో చేరారు. అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నమ్మించింది కంపెనీ యాజమాన్యం. చివరకు ట్రైనింగ్ ముగించిన తర్వాత కూడా ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు గచ్చిబౌలి వచ్చి చూడగా అక్కడ ఎలాంటి ఆఫీసు కనిపించలేదు. దీంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. మొన్నటి వరకు తానే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్న ట్రంప్ ఇప్పుడు టంగు తిప్పేశాడు. తానే ఆపానని చెప్పనని, యుద్ధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చాడు. తాను దేనికైనా సెటిల్ చేయగలనంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు. యుద్ధానికి బదులు వ్యాపారం చేసుకుందామంటూ తాను చేసిన ప్రతిపాదనతో పాకిస్తాన్, భారతదేశాలు రెండు చాలా సంతోషించాయి. Did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile. And all of a sudden you'll start seeing missiles of a different type. And we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about 1,000 years, in all fairness. So I said, you know, I could settle that up. I can settle anything. Let me settle it up. Let's get them all together. How long have you been fighting? About 1,000 years. Oh, that's a lot. I'm not sure about that. I'm not sure about settling. That's a tough one. They've been fighting for a long time. But we got that settled. Everybody was very happy, I'll tell you. That looked like it was really going to be escalating out of control. But with I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan.
ఓ కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. దీంతో అవాకైన బాధితుడు రెస్టారెంట్ యజమాని నిలదీశాడు. అయితే ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగు తిన్నట్టు కస్టమర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డులో ఉన్న మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఈ ఘటన కలకలం రేపింది. షేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జ కృష్ణారెడ్డి బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రెస్టారెంట్ యజమాని కూడా తలతిక్క సమాధానాలు చెప్పడంతో ఆగ్రహానికి గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుని టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే రెస్టారెంట్ మేనేజర్పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిర్వహించారు. 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. కూటమి ప్రభుత్వం పాలసీతో పెట్టుబడులకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడతామన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా నిర్వహించగా మరికొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయని వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మిస్ వరల్డ్ అందాల భామల కాళ్లను మహిళలు కడగడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది సినిమా యాక్టర్ల కోసం హైదరాబాద్కు ఏదేదో చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డిని అబద్ధాలకు అంబాసిడర్గా మారకు అంటూ హితవు పలికారు. గిరిజన సాంప్రదాయపరంగా కార్యక్రమం జరిగిందని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు మాటలు మానేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకలు ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సబితమ్మ అబద్ధాలకు అంబాసిడర్గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంగ్ రూట్ లో కారు నడపడమే కారణంగా ట్రాఫిక్ పోలీసులపై శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే హీరోను అడ్డుకున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. ట్రాఫిక్ వైలేషన్ కేసులో యువ హీరో నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. జూబ్లీ పోలీసులు ఆయన కొద్దిసేపు క్రితం అదుపులో తీసుకున్నట్టు తెలుసు సమాచారం. ఎందుకంటే నిన్న ఆయన ఒక రాంగ్ రూట్ లో వెళ్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడం జరిగింది. కానిస్టేబుల్ మీకు సిగ్నల్స్ కనిపించట్లేదా, ఇది మీరు ఎలాగా ఈ విధంగా రాంగ్ రూట్ లో వెళ్తారంటే ఎలా వెళ్తారు, ఎలా పాసిబిలిటీ ఎలా వెళ్తారు, మీకు కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదా అని కొంచెం స్ట్రాంగ్ గాని కానిస్టేబుల్ మాట్లాడడం జరిగింది. దానికి ఆయన సీరియస్ గా అని తెలిసిందే. ఈవెన్ దో అల్టిమేట్ గా కానిస్టేబుల్ చెప్పిన రూట్ లో వెళ్ళినప్పుడు కూడా కొంత హార్ష్ గా మాట్లాడాడు అనే ఒక దాని మీద ఆ బేస్ మీద పోలీసులు అదుపులో తీసుకున్నారని తెలుస్తూ ఉంది. ఇంకా మరింత పూర్తి వివరాలు తెలియాల్సింది. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయని కేసు మాట చెప్పాలంటే, ఎందుకంటే కానిస్టేబుల్ అక్కడ క్లియర్ కట్ గా అక్కడ వైలేషన్ జరగకుండా ఉండడం కోసం ఆయన అక్కడ రెగ్యులర్ గా ఉంటూ ఉంటారు, అక్కడే ఉన్నారు. సో అదే సమయంలో ఆయన చూసి కూడా ఇది ఇలా వెళ్తాం కరెక్ట్ కాదు, ఈ రూట్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు, సిగ్నల్స్ కనిపిస్తున్నాయని తెలిసినప్పుడు కూడా ఆ దారిలో వెళ్ళడం పైన కానిస్టేబుల్ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయనతో మాట్లాడడం, కొంత ఇద్దరి మధ్య కొద్దిగా వాగ్వాదం జరగడం జరిగింది. సో ఈ క్రమంలోనే ట్రాఫిక్ వైలేషన్ కింద కేసుని నమోదు చేసిన పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఆ వైలేషన్ మాత్రమే కాదు, హీటెడ్ ఆర్గ్యుమెంట్ తర్వాత కానిస్టేబుల్ మీదకి కారు వెళ్ళించేలాగా కారు వెళ్లేలా ప్రయత్నం చేశారని ఒక వార్త కూడా వినిపిస్తుంది. అంటే ఈ 2 కేసుల మీద ఆయన అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన మరి అది మామూలుగా అది ట్రాఫిక్ వైలేషన్ కేసు కాబట్టి ట్రాఫిక్ వైలేషన్ కేసు కాబట్టి బెయిల్ కూడా వెంటనే దొరికే అవకాశం ఉంటుంది. ఏదో నాన్ బెయిల్ వారెంట్ అటువంటిది కాదు కానీ, బట్ ఏదైనా ఒక హీరో తిన్నట్టు ప్రముఖంగా పబ్లిక్ ఫిగర్ విధంగా ట్రాఫిక్ వైలేట్ చేస్తూ కనపడ్డారు కాబట్టి మీ మీద పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకున్నారేమో, ఆ క్రమంలోనే అతన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. విజయ. థ్యాంక్ యూ వెంకట్.